శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 33వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపావలోకనం పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షాళనం చేస్తుంది. అట్టివారి ఉపకారాల రాశి జన్మ జన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వలె పరమ శాశ్వతమై సుఖాలను కలుగజేస్తాయి. వారి మనసులో ఇది నాది, అది ఇతరులది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేదభావాల ఆలోచనలు వారి మనసులో కలుగవు. గత అధ్యాయంలో గురువు యొక్క విశిష్టతను గూర్చి సంక్షిప్తంగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకుని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్ర పుల్లలను కొని రాసిపోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట ధునిలో వ్రేల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూతిగా ఇచ్చేవారు. భక్తులు షిరిడీ నుండి తమ ఇళ్లకు మరలి వెళ్లే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూతిని ఇవ్వటం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, బాబా విభూతిని పట్టుకురండి అని అంటే ఇప్పుడు బాబా అనుమతి అయింది అని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారు షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విభూతిని ఇవ్వకుండా ఎవరినీ రిక్తహస్తాలతో పంపేవారు కాదు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. అయితే విభూతి యొక్క లక్షణమేమిటి? నిత్యము మసీదులో అవిరామంగా ధుని ఎందుకు? రోజు విభూతినివ్వటం అనే ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏమిటి? వారి సూచన ఏమిటి అంటే విశ్వంలోని సకల దృశ్యాలు బూడిద వంటివని నిశ్చయంగా తెలుసుకోవాలి అని. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. భోగాలను అనుభవించడానికి మిగిలి ఉంటుంది. భోగాలు ముగిసిపోగానే నిశ్చేష్టగా పడిపోయి ఇది వట్టి బూడిద అని స్పష్టమవుతుంది. మీది నాది కూడా ఇదే స్థితి. ఇది మీ స్మృతిలో ఉండాలని అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూతిని ఇస్తాను. అఖిల విశ్వం మాయ యొక్క ప్రదర్శనం. బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మాండం అసత్యం. ఈ నిజానికి విభూతి గుర్తు. దీనిని బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికీ ఎవరూ లేరు. భార్య బిడ్డలు, మామ అల్లుడు అని ఎవరూ లేరు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీనిని విభూతి గుర్తుకు తెస్తుంది. ఈ విభూతిని అద్దుకుంటే ఆది వ్యాధి బాధలు తొలగిపోతాయి. కానీ ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాలయందు వైరాగ్యాన్ని సాధించిన తరువాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. అందువలన
విభూతి విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాల జంట వలనే విభూతి దక్షిణల జత. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరటం అత్యంత కష్టం. పెద్దలు పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారికి విభూతినిస్తారు. నిత్యం మసీదులో ధుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతుంటుంది. అందులోని విభూతినే బాబా భక్తులకు పిడికిళ్లతో ఇచ్చి సాగనంపేవారు. ప్రసాదమని విభూతిని పిలిచేవారు. తమ బొటన వ్రేలితో భక్తుల నొసటన అద్ది అట్లే తమ చేతిని వారి శిరసుపై ఉంచి వారికి శుభాశీస్సులను ఇచ్చేవారు. ఊది, విభూతి, బూడిద ఇవి 3 పదాలు కానీ అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరాటంకంగా నిరవధికంగా పంచేవారు. ప్రపంచం బూడిదతో సమానం. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూతి యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె నశ్వరమైన ఈ శరీరం పతనమైపోయేదే కనుక దానిపైని అభిమానాన్ని త్యజించాలి అని విభూతి ప్రధానం తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైనదని నిర్ధారణగా తెలుసుకుని జగత్తు యొక్క మిథ్యత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూతియే అని తెలుసుకోండి. విభూతి అంటే కేవలం మట్టి, సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామ మాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాం. వానిలో ఊదీని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ ఆయజీ ఆయజీ ఉదియాంకి గోనియా లాయజీ. రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు. ఊదీ సంచులను పట్టుకుని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా అత్యంత శ్రావ్యంగా మాటిమాటికి ఈ 2 పదాలను పాడేవారు. సారాంశం: బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూతి సంచులను ప్రసవించింది. వానిని లెక్కించటం ఎవరితరమూ కాదు. ఈ విభూతి పరమ శుభప్రదం. విభూతి ప్రధానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగక్షేమాల కొరకు విభూతి గురించి అడుగుతుంటారు. అలా అడగకపోతే విభూతిలోని మహాత్మ్యం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థంలో ధురీణులు. భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి వారికి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూతికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చు. కానీ గ్రంథం విస్తరించకుండా సంక్షిప్తంగా చెబుతున్నాను. నారాయణ మోతీరామ్ ఇంటి పేరు జానీ. ఇతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామనరావు మోడక్ అనే బాబా యొక్క మరొక భక్తుని ఇంట నౌకరీ చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తల్లిని వెంటబెట్టుకుని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో ఇక ముందు నౌకరీ చేయటమనే సేవాధర్మం ఉండదు అని ముందుగానే సూచించారు. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేసుకోవటం ఇంతకంటే మంచిది అని అన్నారు. తరువాత కొంతకాలానికి భగవంతునికి దయగలిగింది.
పరాధీనతలో ఉన్న అతని నౌకరి వదిలింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దానితో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనందాశ్రమమని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమపడగా అది దినదినాభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అతని మనసు శాంతించింది. అలా జరిగిన దానిని గమనించి అతనికి సాయి చరణాలయందు నిష్ఠ పెరిగి అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగటంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోకి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయింది. అతనికి సాయి చరణాలయందు ప్రేమ అభివృద్ధి అయింది. సాయి యొక్క లీల అపూర్వం. బాబా ఎల్లప్పుడూ ఏదైనా ఉత్తమ పురుషలో తమకు సంబంధించినట్లు చెప్పినా అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్తగా పరిశీలించిన వారికి ఇది ఎప్పుడూ అనుభవం అవుతుంది. తరువాత అలా అనుభవాలు కలిగిన కొద్దీ నారాయణరావుకు భక్తి ప్రేమలు బాగా పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక విషయాన్ని భక్తి భావంతో వినండి. నారాయణరావు మిత్రునికి ఒకరోజు అకస్మాత్తుగా తేలుకుట్టి చాలా బాధ కలిగింది. అటువంటప్పుడు కుట్టిన స్థలంలో విభూతిని రాసుకుంటే చాలా ఉపయోగకరం. కానీ ఎంత వెతికినా ఊదీ కనిపించలేదు. మిత్రునికి బాధ సహించరానిదయింది. విభూతి లభించలేదు. నారాయణరావు బాబా పటానికి నమస్కరించి వారి కరుణను అర్థించాడు. ఆ తరువాత ఆ పటం కింద అగరువత్తుల నుండి రాలిన బూడిదను ఆ క్షణం విభూతిగా భావించాడు. సాయి నామ మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఒక చిటికెడు తీసి తేలుకుట్టిన చోట అద్దాడు. భక్తిభావం ఎలా ఉంటే అనుభవం కూడా అట్లే ఉంటుంది. ఇది శ్రోతలకు వింతగా అనిపించవచ్చు. కానీ విభూతి రాసిన తక్షణం బాధ వచ్చిన దారే పారిపోయింది. ఆ ఇద్దరి హృదయాలలో ప్రేమ ఉప్పొంగింది. ఇదైనా అగరువత్తుల నుండి రాలిన విభూతి. దీనిని బాధపడిన వ్యక్తికి రాయటం జరిగింది. కానీ విభూతి అని భావించినప్పుడు దారిపైని మట్టి కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగించింది. ఆ మట్టిని బాధపడ్డవారికి కాక వేరే వారికి రాసినా అది ఉపయోగపడింది. ఒకసారి ఒక భక్తుని కూతురు గ్రంథి జ్వరంతో బాధపడుతూ ఉందని వేరే ఊరిలో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా వార్త అందితే ఆ భక్తుడు చింతించసాగాడు. తండ్రి బాంద్రా పట్టణంలో ఉన్నాడు. అతని కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని వద్ద విభూతి లేదు. అందువల్ల నానాకు కబురు పంపాడు. మీరు బాబాను ప్రార్థించి నా దుఃఖాన్ని దూరం చేయండి, విభూతి ప్రసాదాన్ని పంపండి అని నానా చందోర్కరుని వేడుకున్నాడు. ఆ కబురు తీసుకుని వెళ్ళేవానికి నానా కూడా దారిలోనే కలిశాడు. అప్పుడు నానా భార్యతో కళ్యాణ్ వెళుతున్నాడు. ఠాణా పట్టణం స్టేషను వద్ద నానాకు ఈ కబురు అందింది. అయితే అతని వద్ద విభూతి లేదు. దారిలో నేలపైని మట్టిని తీశాడు. అక్కడే దారిలో నిలబడి సాయి సమర్థుని ప్రార్థించి వెనుకకు తిరిగి తన భార్య నొసటన ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ భక్తుడు తన కూతురు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకుని చాలా ఆనందించాడు. ఆ అమ్మాయికి 3 రోజులు అత్యంత తీవ్రమైన జ్వరం వచ్చి ఆమె ఆ బాధకు నీరసించిపోయింది. ఆ ముందు రోజే కొంచెం నయమై విశ్రాంతి కలిగింది. చూడగా నానా బాబాను ప్రార్థించి మట్టిని విభూతిగా భావించి భార్య నొసటన అద్దినప్పటి నుండే ఆమె బాధ తగ్గింది. బాధ గురించిన ఈ కథ ఇలా ఉండని
మంచి అవకాశం వచ్చినప్పుడు మరలా సవిస్తరంగా చెప్పవచ్చు. ఇది విభూతిని గురించిన చిట్కా. ప్రేమమయుడైన ఈ నానా చందోర్కరు జామ్నేరులో మామలతుదారుడుగా ఉన్నప్పుడు భక్త కళ్యాణైక తత్పరుడైన సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఈ విభూతి యొక్క మహిమ అపారం. శ్రోతలు శ్రవణ తత్పరులవ్వండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే రెండవ ఊది చమత్కారాన్ని చెప్తాను. నానా యొక్క కుమార్తె ప్రసవ సమయం ఆసన్నమై సహించలేని ప్రసవ వేదన పడుతూ జామ్నేరు నుండి సాయి సమర్థుని ఎన్నో విధాలా పిలువసాగింది. జామ్నేరులోని ఈ పరిస్థితి సిరిడీలో ఎవరికీ తెలియదు. సాయిబాబా సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు. జగత్తులో వారికి తెలియనిదే లేదు. భక్తులతో ఏకాత్మత కలిగి ఉండటం వలన నానా యొక్క అవస్థను తెలుసుకున్న సాయి సమర్థుల హృదయం ద్రవించింది. వెంటనే ఏం చేశారంటే నానాకు విభూతిని పంపించాలని వారికి అనిపించింది. ఇంతలో రామ్గీరు బువా అను గోసావి మసీదుకు బాబా దర్శనానికి వారి పాదాల వద్దకు వచ్చాడు. బాబా శరీరధారులై ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడకుండా ఎవరైనా ఏ కార్యం కోసమైనా సరే వారి అనుమతిని తీసుకోకుండా వెళ్ళరు. వివాహం కానీ, ఉపనయనం కానీ, విధి విధానాలతో చేసే ఏ శుభకార్యం కానీ, ఏ సంకల్పం కానీ బాబా యొక్క సమ్మతి అవసరం. వారి సంపూర్ణ అనుమతిని, వారి ఆశీర్వాదం, వారి విభూతి ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరికీ దృఢ విశ్వాసం. ఊరిలోని ఈ పద్ధతిని అనుసరించి రామ్గీరు వచ్చి బాబా పాదాలకు వందనం చేసి బయలుదేరటానికి వారి అనుమతిని కోరాడు. బాబా, ఖాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. ఊదీని, ఆశీర్వాదాన్ని, బయలుదేరటానికి అనుమతిని ఈ దాసునికివ్వండి అని అడిగాడు. అతనిని బాబా ప్రేమగా బాపుగీర్ అని పిలిచేవారు. సరే, నీవు సంతోషంగా ఊరికి వెళ్ళు. దారిలో కాస్త విశ్రాంతిని తీసుకో. ముందుగా జామ్నేరుకు వెళ్ళి నానా ఇంటి వద్ద ఆగు. వారి సమాచారాలను తెలుసుకుని నీవు ముందుకు సాగిపో అని చెప్పారు. మాధవరావు దేశపాండేతో, శ్యామా, ఈ గోసావి వెంట నానాకు పంపడానికి అడ్కరు రాసిన ఆరతిని కాగితంపై వ్రాసి ఇవ్వు అని చెప్పారు. తరువాత గోసావికి విభూతినిచ్చి మరికొంత విభూతిని పొట్లం కట్టి అతని చేతికిచ్చి బాబా నానాకు పంపారు. ఈ పొట్లాన్ని, ఈ ఆరతిని తీసుకుని వెళ్ళి నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని, కుశల పరిస్థితిని అడిగి తెలుసుకుని నీ ఊరికి వెళ్ళు అని చెప్పారు. రామజనార్దనుడు రాసిన ఆరతి జ్ఞానరాజా అను ఆరతి పాట వంటిదే ఈ ఆరతి సాయిబాబా. రెండూ సమానంగా ఉంటాయి. రామ జనార్దనుడు జనార్దన భక్తుడు, మాధవ అడ్కరు సాయి పాదాంకితుడు. ఇతని ఆరతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండినది. ఈ ఆరతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైనది. విభూతి వెంట బాబా పంపించిన ఆరతి పాటనంతటినీ శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తరువాత తెలుస్తుంది. ఆరతి గైకొను సాయిబాబా, మీరు ప్రాణులకు సుఖాన్ని ప్రసాదిస్తారు. మీ చరణధూళియందు ఈ దాసునికి, భక్తులకు ఆశ్రయాన్నివ్వండి. కోరికలను, వాసనలను దహించి నిరాకారులైన మీరు
స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ముముక్షువుల కళ్లకు శ్రీరంగనిలా దర్శనమిస్తారు. దయాఘనులైన సాయినాథ, మీరు వారి వారి భక్తి విశ్వాసాల అనుసారం వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ చమత్కారం. మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోని శారీరక మానసిక దుఃఖాలు నాశనమవుతాయి. మీ చర్యలు అగాధం, ఊహాతీతం. ఏ దిక్కు లేని అనాథలకు మీరు మార్గాన్ని చూపుతారు. మీరు కలియుగంలో సగుణ బ్రహ్మ రూపంలో ప్రత్యక్షదత్త దిగంబరులై అవతరించారు. వారంలో ప్రతి గురువారం భక్తులు తమ ప్రభువును దర్శించుకోవడానికి యాత్రకు వస్తారు. వారి భవభయాన్ని తొలగించండి. మీ చరణ ధూళి సేవయే నా యొక్క సంపద. దీనినే నేను కోరుకునేది. దేవాది దేవ, చాతక పక్షి వంటి ఈ దీనుడు ఆత్మసుఖమనే నిర్మలమైన నీటిని కోరుతున్నాడు. దీనిని మాధవునకు త్రాగించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసావి బాబాతో, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీనితో నేను జామ్నేరు ఎలా చేరుకోగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్పారు. సాయిబాబా పాదాలయందు విశ్వాసముంచి గోసావి వెళ్ళటానికి బయలుదేరాడు. బాబా ఆజ్ఞను శిరసావహించి బాపూగీర్ విభూతి ప్రసాదాన్ని స్వీకరించి కార్యతత్పరుడై త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వలె జామ్నేరుకు అప్పుడు రైలు బండి మార్గం లేదు. ప్రయాణికులకు ఏ సౌకర్యం లేదు. గోసావికి చింత పట్టుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడి నుండి దారంతా నడిచి వెళ్ళాలి. 1 రూపాయి 14 అణాల రైలు టికెట్టు కొనగా మిగిలిన 2 అణాల డబ్బుతో ముందుకు ఎలా సాగాలి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్లో టికెట్టు ఇచ్చి బయటపడి దూరాన ఒక సిపాయిని చూశాడు. అప్పటికే అతడు సిరిడీ నుండి వచ్చిన బాపూగీర్ ఎవరు అని వెతుకుతున్నాడు. ప్రయాణికుల ముందుకు వచ్చి, మీలో సిరిడీ బాపూగీర్ ఎవరు చెప్పండి అని అడిగాడు. అప్పుడు అలా అడగటం తన కోసమే అని తెలుసుకుని ముందుకు వెళ్ళి, బాపూగీర్ నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. మీకోసం నానా చందోర్కరు నన్ను పంపారు. వారు ఎదురు చూస్తుంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదాం అని చెప్పాడు. బువాకు చాలా ఆనందం కలిగింది. నానాకు సిరిడీ నుండి కబురు వెళ్ళిందేమో, అందుకనే ఇప్పుడు టాంగా వచ్చింది. ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాడు. సిపాయి చురుకైన వానిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. పంట్లాం అది చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది. దానికి తగిన గుర్రాలు. అదేమన్నా బాడుగకు కట్టేవా? కార్యోత్సాహంతో ఇతర టాంగా బళ్ల కంటే ముందుగా బయలుదేరింది. రాత్రి 12 గడియలప్పుడు వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్ద ఆగింది. అక్కడ బండివాడు గుర్రాలను నీరు త్రాగటానికి వదిలాడు. నేను ఇప్పుడే వస్తాను, సుఖంగా పలహారం చేద్దాం అని అన్నాడు. నేను మంచినీరు తీసుకుని వస్తాను. మనం మామిడి పళ్ళు, పేలాలు, బెల్లం, అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరుదాం అని అన్నాడు. ఆ దుస్తులు, గడ్డంతో ముసల్మాను వలె ఉన్న అతని మాటలు విని,
ఈ ఫలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి గోసావి అతని కులం గురించి అడిగాడు. టాంగావాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గఢవాల్ క్షత్రియ పుత్రుణ్ణి, రాజ్పూత్ జాతివాణ్ణి. మీకోసం ఈ ఫలహారం కూడా నానా పంపించారు. మనసులో ఏ సంకోచం లేకుండా నిశ్చింతగా తినండి అని చెప్పాడు. అతనిపై విశ్వాసం కుదిరాక ఆ ఇద్దరూ ఫలహారం తిన్నారు. టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది. టాంగా ఊరిలోనికి ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించటంతో గుర్రాలు ఆగాయి. రామ్గీర్ మనసులో సంతోషించాడు. అతడు మూత్ర విసర్జనకు పక్కగా వెళ్ళి కూర్చుని వచ్చేసరికి ఆశ్చర్యం. అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగావాడు కూడా లేడు. ఎవరూ కనిపించక ఆ స్థలం ఖాళీగా కనిపించింది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చినవాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గీర్ మనసులో అనుకున్నాడు. నానాను కలుసుకోవాలనే ఆతురతతో గోసావి ఆఫీసుకు వెళ్ళి నానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళటానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ను అడిగి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నాడు. వారు పరస్పరం కలుసుకున్నారు. రామ్గీరు విభూతిని ఆరతిని బయటకు తీసి నానా ఎదుట ఉంచి వృత్తాంతాన్నంతా మనవి చేశాడు. విశేషమేమంటే విభూతి వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆ కష్టాన్ని బాధను తొలగించడానికి నవచండీ వహనం మరియు దుర్గా సప్తశతి పారాయణ చేయించడం చూసి రామ్గీర్ ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా పక్వాన్నాలతో వండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోర పక్షి నోటికి అమృతం అందించినట్లు నానాకు అనిపించింది. భార్యను పిలిచి కుమార్తెకు నీటిలో వేసి త్రాగించమని విభూతినిచ్చాడు. తాను స్వయంగా ఆరతిని పాడటం ఆరంభించాడు. క్షణం గడిచిందో లేదో విభూతిని వేసిన గ్లాసు నోటికి అందించగానే ఆ అమ్మాయికి బాధోపశమనం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడచిపోగా అందరి ఆదుర్ద తొలగిపోయింది. టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించటం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడా అని రామ్గీర్ నానాను అడిగాడు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నీవు వస్తున్నట్లు ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నానా చెప్పాడు. అప్పుడు గోసావి కథనంతా విపులంగా చెప్పగా బాబా యొక్క భక్త వాత్సల్యాన్ని గని నానాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి? నటించేది నటింపజేసేది సాయి మాతాయే. వారు భక్తులపైని ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు మంచి శుభదినమని తలచి తమ శరీరాన్ని ధరార్పణ చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగానే నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది
3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి, కానీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్నా అతడు అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురువులకు మరణమెక్కడిది? వారు నారాయణునకు దర్శనమిచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా ఒక సొరంగం నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్నిచ్చాడు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు, రేపటి నుండి బాధ తగ్గిపోతుంది. 1 వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావు అని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరం అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. అలా కొంతకాలం గడిచాక అతడు షిరిడీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్లు, సమాధి చెందాక మరణించినట్లా? సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిరచరాలలో నిగూఢంగా ఉంటారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉంటుంది, కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓయని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితిలో మనసులో అనేక రకాల కుతర్కాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాలయందు దృష్టి నిలిపితే ధ్యాన ధారణలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీనిని సాయియే చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలవాటైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమిపైకి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్య బిడ్డలను, ధనాన్ని, గృహాలను యథేచ్ఛగా సేకరించుకోవచ్చు. జరగనున్న దానిని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురువును ధ్యానించడమే మన అభీష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలుగజేసి భక్తి వైభవాన్ని పంచుతారు. తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తిభావం ఆవశ్యకం. ఈ విషయంలోని మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా పరిశ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరచి ఈ కథను వానిలోనికి ప్రవేశించనీయండి. ఇది భవభయ కష్టాలను తొలగిస్తుంది. జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడటానికి సైన్యాన్ని
స్థిరపరచవలసిన అవసరం ఏర్పడింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠాణా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించింది. ఒక వింత సంఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాలయందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్లకు అతనికి బాబాసాహెబ్ భాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది. అతడు ఆ పటాన్ని పూజలో ఉంచాడు. నిత్యం నియమంగా కాయ వాచ మనసులతో ఆ పటానికి గంధాక్షతలతోనూ పుష్పాలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుందని అప్ప చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానం. పరిపూర్ణ భక్తి భావం ఉంటే తగిన సమయంలో ఇది అనుభవం అవుతుంది. కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారాం అని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలబువ సుతార్ బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవడం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో, 4 ఏళ్ల నుండి ఇతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలబువ ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడీ వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళే కళ్ళతో చూశాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించడం బువాకు గుర్తుకు వచ్చింది. బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజు చూశాను. నన్ను బాబా గుర్తుంచుకున్నారు, కానీ నేను వారినెప్పుడో మర్చిపోయాను. నేను మరచిపోయానని అనటం కూడా సరైనది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయమయ్యానని వారు అన్నది తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకా విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియజేస్తేనే ఏదైనా తెలుసుకుంటాము. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీనినే బోధిస్తారు. ఇప్పుడు పూర్వ కథానుసంధానాన్ని వినడానికి శ్రోతలు సావధానంగా ఉండండి. అప్ప ఠాణా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండటం వలన 8 రోజులలో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠాణాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతనిని చూడగానే అందరికీ అతడు సాయియే అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నఖశిఖ పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వలనే ఉన్నాయి.
అప్ప భార్యాబిడ్డలు ఫకీరుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూసి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండటం వలన వీరే సాయిబాబా అని తెలుసుకుని జిజ్ఞాసతో మీరు షిరిడీ సాయిబాబాయేనా అని ఫకీరును ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దానిని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాదు, వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవటానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే ₹1 సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతిని ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీనిని ఆ పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుందని చెప్పాడు. తన పని పూర్తి చేసుకుని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు అని సెలవు తీసుకుని ఫకీరు వెళ్ళిపోయాడు. తరువాత అతడు అక్కడి నుండి వచ్చిన దారినే వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివండికి బయలుదేరిన అప్పాసాహెబు ముందుకు వెళ్ళక వెనుకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బు పడటంతో ప్రయాణం ముందుకు సాగక ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు ఠాణాకు వచ్చి జరిగిన వృత్తాంతాన్నంతా తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనం చేసుకోనందుకు అప్పా మనసు చివుక్కుమంది. పైగా కేవలం ₹1 దక్షిణగా ఇచ్చినందుకు తనలో సిగ్గుపడ్డాడు. నేను ఉండి ఉంటే 10కి తక్కువ ఇవ్వకుండా అసలు పంపేవాణ్ణి కాదు అని తలచి తనలో బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు వద్ద దొరకవచ్చు అని అతనిని వెతకటానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు. ఫకీరులు బస చేసే మసీదు, తకియా మొదలగు అన్ని ప్రదేశాలలోనూ అప్పా వెతికాడు. ఆ ఫకీరు కోసం అలా వెతికి వెతికి అప్పా అలసిపోయాడు. కానీ ఫకీరు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలిగా ఉన్నందువలన వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేనిని వెతకటానికి వెళ్ళకూడదని అతనికి తెలియదు. ముందుగా తన ఆత్మను సంతుష్టపరచి తరువాత వెతకటానికి వెళ్ళాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఈ తత్వంలోని యథార్థాన్ని తెలుపుతుంది. ఇక్కడ దాని పునరుక్తి ఎందుకు? శ్రోతలకు ఆ అధ్యాయం అవగతమే కదా. గురువు యొక్క మహిమ అన్న గత అధ్యాయంలోని కథలో కరుణామయులైన శ్రీ సాయి తమ గురువు యొక్క ఘనతను తాము స్వయంగా వర్ణించారు. ఆ సత్యవచనమే అనుభవమైంది. అప్ప భోజనం చేసి స్నేహితుడైన చిత్రేను వెంటబెట్టుకుని మామూలుగా తిరగటానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మనిషి వారి వైపే చూస్తూ త్వరగా వారి వద్దకు రావటం గమనించాడు. అలా అతడు వచ్చి దగ్గర నిలబడ్డాడు. అప్పాసాహెబు అతనిని పరికించి చూడగా ఉదయం వచ్చింది ఇతడే, తాము వెతుకుతున్న ఫకీరు ఇతడే అయి ఉంటాడని అనిపించింది. ఇతని రూపురేఖలు నఖశిఖ పర్యంతం పటంలో వలెనే ఉన్నాయి. చూడగానే బుద్ధికి విస్మయంగా ఉంది అని అప్ప తనలో తాను తర్కించుకుంటుండగా ఆ ఫకీరు చేయి చాచాడు. అప్పుడు అతని చేతిలో అప్ప ₹1 ఉంచాడు. ఫకీరు మరలా అడుగగా మరొకటి, ఆ పైన ₹3 కూడా ఇచ్చాక కూడా ఫకీరు మరలా అడుగగా అప్పాకు విచిత్రంగా అనిపించింది. అప్ప చిత్రే వద్ద ఉన్న ₹3 అడిగి తీసుకుని ఇచ్చాడు. అయినా అతడు అడగటం ఆపలేదు. ఇంటికి వస్తే ఇంకా ఇస్తానని అప్ప అతనితో చెప్పగా అతడు సరేనన్నాడు. ముగ్గురు ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే అప్ప మరో ₹3 ఫకీరుకు ఇచ్చాడు. అలా మొత్తం 9 అయినా
ఫకీరు తృప్తి చెందలేదు. మరలా ఇంకా దక్షిణను అడగగా అప్పా వెంటనే ఈ 10 రూపాయల నోటు మాత్రం మిగిలి ఉంది, చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి, వేరే ఏదీ లేదు అని అనగా ఫకీరు ఆ నోటు ఇచ్చేయరాదు అని అన్నాడు. అప్పా అలాగే ఇచ్చేశాడు. నోటు చేతికి అందగానే ఫకీరు 9 రూపాయలను ఇచ్చేసి వచ్చిన దారినే అతి వేగంగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారాన్ని గమనిస్తే భక్తులు సంకల్పించిన దానిని సంపూర్ణంగా చేయించుకోవటం సాయి యొక్క వ్రతం అని తెలుస్తుంది. శ్రోతల శ్రవణోత్సుకతను గమనించగా ఈ విషయానికి సంబంధించిన మరొక వృత్తాంతం సరిగ్గా ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక వినండి. దహాణు అన్న ఊరిలో హరిబాబు కర్ణిక్ అన్న పేరుతో సాయి చరణాలయందు అనన్యమైన భక్తి భావం గల భక్తుడుండేవాడు. క్రీస్తు శకము 1917వ సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణిమను ఎన్నుకుని షిరిడీ యాత్రకు వచ్చాడు. అతని చిన్న కథను చెప్తాను. సాయిబాబా పూజ యథావిధిగా ముగిశాక వస్త్రాలను దక్షిణను సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకుని క్రిందకు దిగుతుండగా అతనికి ఆలోచన కలిగింది. పైకి వెళ్ళి బాబాకు మరొక రూపాయను ఇవ్వాలని అనిపించింది. కానీ ఆ ఆలోచనను మానుకోవలసి వచ్చింది. ఆ రూపాయిని తమ వద్దే ఉంచేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవడానికి బాబా ఆజ్ఞ ఒకసారి అయ్యాక తాను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతిని ఇప్పించిన వ్యక్తి మాధవరావు దేశపాండే పైనుండి సైగ చేశాడు. ఆ సంకేతాన్ని అనుసరించి కర్ణిక్ ముందుకు సాగిపోయాడు. దారిలో మిత్రునితో సహా నాసిక్లో దిగాడు. కాలారాముని దేవాలయంలోకి దర్శనానికి కర్ణిక్ వెళ్ళగా అక్కడ అనుకోకుండా నరసింగ్ మహారాజు అనే సాధువు దర్శనం కలిగింది. భక్త పరివారం అతని చుట్టూ ఉన్నారు. ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి కర్ణిక్ యొక్క చేతి మణికట్టును పట్టుకుని నా రూపాయినివ్వు అని అడిగాడు. కర్ణిక్ తనలో ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో ఆనందంగా రూపాయిని ఇచ్చాడు. తాను ఇవ్వతలచిన రూపాయిని సాయే అలా స్వీకరించారని భావించాడు. సాయి స్వీకరించడం కూడా నిజం కాదు. తనకసలు మనసులో గుర్తు లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవటం జరిగింది. మనసు సంకల్ప వికల్పాలాత్మకం. అనేక ఆలోచన తరంగాలు ఒకటిపైన మరొకటి లేస్తుంటాయి. మొదట ఒకటి అనుకుంటే వెంటనే మరో ఆలోచన వస్తుంది. మొదట వచ్చిన ఆలోచన భావన మంచిదై ఉండాలి. దానిని అలా పోషిస్తే అది శుభప్రదం. దానినే చక్కగా అనుసంధానం నిధిధ్యాసన చేయాలి. దానిని మరచిపోకూడదు. అన్న మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పాసాహెబు అన్నమాటను తరువాత మరచిపోయేవాడే. కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు. ఫకీరు వద్ద 10 రూపాయల నోటుతో పాటు మొత్తం 19 రూపాయలుండగా అతడు అప్పాకు 9 రూపాయలను మాత్రమే ఎందుకిచ్చాడు అంటే అప్పాకు 10 రూపాయల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండినది. బాబా చేతి స్పర్శ కలిగిన ఆ 9 బంగారు నాణెముల హారం నవవిధ భక్తి ప్రేమలను భక్తులకు గుర్తు చేయడం బాబా మార్గం. బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో వారు స్వయంగా 9 రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ దాన వైఖరి అర్థమవుతుంది. అప్పా భార్య కాయ వాచ మనస ఒకే రూపాయిని ఇవ్వగా ఫకీరు సంతృప్తిగా స్వీకరించారు. మరలా అడుగలేదు. కానీ తన భార్య ఇచ్చినది తక్కువ అని అప్పా మనసుకు తోచింది.
నేనైతే ఫకీరుకు 10 ఇచ్చేవాణ్ణి అని అనుకున్నాడు. అప్ప అలా 10 రూపాయలు ఇస్తానని బద్ధుడైనప్పుడు వానిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి, రుణం నుండి ముక్తుడు ఎలా కాగలడు? ఆ ఫకీరు ఇతరుల వంటివాడు కాదు. ఎవరో భికారి అయితే చేతిలో ఏదో పడగానే వెనక్కు తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజే మరల వచ్చాడు. ఎవరో అపరిచితుడైన ఫకీరని అప్ప అనుమానించాడు. ఫకీరు అడిగినప్పుడు అప్పా వద్ద 6 రూపాయలు ఉన్నాయి. కానీ ఆ డబ్బును ఇవ్వలేదు. అప్పాపై ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషంలో ఎందుకు వస్తారు? దక్షిణ అనే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా? అప్పా సాహెబు నిమిత్త మాత్రుడు. మీది మాది అందరి పద్ధతి ఇదే. మొదట ఉత్సాహంగా ఆలోచిస్తాం. కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తుంటాం. మనమంతా వాగ్దాన తత్పరులం. దానం చేసేటప్పుడు అనేక సందేహాలతో ప్రాణం కిందా మీద అవుతుంది. నిశ్చయమన్నది అరుదు. మితంగా హితాన్నే మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు, తమ మాటను నిజంగా చేసి చూపించే హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒక్కరు ఉంటారు. అనన్యమైన భక్తి భావంతో ఉండే భక్తులు ఐహికమైనవి కానీ లేక ఆముష్మికమైనవి కానీ కోరికలను కోరుకుంటే సాయి సమర్థులు వానిని తీరుస్తారు. అప్పాసాహెబు మంచి తెలివిగలవాడు. ఆంగ్ల విద్యా విశారదుడు. అతనికి ప్రభుత్వం మొదట జీతం 40 రూపాయలను మాత్రం ఇచ్చేది. తరువాత బాబా యొక్క పటం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగి ఆ 40కి ఎన్నో రెట్లు పెరిగింది. బాబా 1కి 10 ఇస్తారు. 10 అధికారం, 10 సత్తా. ఇది బాబా వద్ద ఎప్పుడూ అందరికీ అనుభవం. పైగా ఈ భక్తి నిష్ఠలు పరమార్థ దృష్టిని పెంపొందించటం ఇది సామాన్య విషయమా? బాబా లీల విచిత్రమైనది. తరువాత ఫకీరు అప్పాకు ఇచ్చిన విభూతి పొట్లాన్ని భక్తిగా విప్పి చూశాడు. విభూతితో పాటు దానిలో పూలు, అక్షింతలు ఉన్నాయి. తాయెత్తును చేయించుకుని దానిలో వానిని ఉంచి అత్యంత పూజ్య భావంతో చేతికి కట్టుకున్నాడు. తరువాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకలను కూడా తాయెత్తులో భద్రపరుచుకున్నాడు. బాబా యొక్క విభూతి మహిమ ఎంత గొప్పది! విభూతి శంకరుని భూషణం. భక్తిగా నొసటన రుద్దుతుంటే విఘ్నాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖం కడుక్కుని లేదా స్నానం చేసి నిత్యం విభూతిని రాసుకుని చరణ తీర్థంతో పాటు సేవిస్తే పవిత్రత, పుణ్యం కలుగుతాయి. అంతేకాదు, విభూతి విశేషమేమంటే నిత్యం సేవిస్తే పూర్ణాయువు కలుగుతుంది. పాతకాలు నిశ్శేషంగా నశించిపోయి ఎల్లప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురమైన కథామృత సేవనాన్ని సాయిబాబా అప్పా కొరకు ఏర్పాటు చేశారు. ఆ విందు పంక్తిలో మనం అతిథులుగా వచ్చిన బంధువులం కనుక యథేచ్ఛగా ఆరగిద్దాం. అతిరథులకు ఇంటి యజమానికి ఒకటే విందు. రసాన్ని ఆస్వాదించటంలో ఏ భేదభావం లేదు. ఆత్మానంద రూపంలో ఉన్న ఈ విందును సేవించి సంతృప్తులవ్వండి. హేమాడ్ సాయికి శరణు వేడుతున్నాడు. ఇక ఇంతవరకు శ్రవణం చాలు. తరువాతి అధ్యాయంలో ఇంతకంటే గొప్పగా విభూతి యొక్క మహిమను చెబుతాను. సాయిబాబా దర్శనం మరియు విభూతి చర్చనంతో ఎముకలలో
ప్రణవం నిర్మూలనమవడం, నారుకురుపు నివారణ, గ్రంథి జ్వరం తొలగిపోవడం మొదలగు వానిని శ్రద్ధగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో విభూతి ప్రభావమన్న 33వ అధ్యాయం సంపూర్ణ. శ్రీ సాయి